ఓకే. 'కెమెరామన్ గంగతో రాంబాబు' రిలీజ్ అయింది. అండ్ సేమ్ ఇప్పుడు రేపు ఒకటి 'యాత్ర 2' కూడా రిలీజ్ అవుతుంది. సో దాని మీద మీ ఎక్స్‌పెక్టేషన్? యాత్ర 2 ఎందుకు రిలీజ్ అవుతుందంటే సింపతి గెయిన్ చేయడానికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి పాలిటిక్స్ ముందు రిలీజ్ చేస్తే సింపతి గెయిన్ చేయొచ్చు. ఆ సింపతితోనే ఎక్కువ మెజారిటీతోనే గెలవచ్చని యాత్ర 2 రిలీజ్ చేస్తారు. 'కెమెరామన్ గంగతో రాంబాబు' ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు? కెమెరామ్యాన్ 2 ఎందుకు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఉంది కదా ముందు ఎలక్షన్స్, దానికోసం ప్రమోషన్ కోసం అని కూడా చెప్పొచ్చు. ఓకే. వైసీపీ వాళ్ళే డైరెక్టర్‌తో ఈ మూవీ చేపిస్తున్నారంటారు. మనకు తెలియదు కదా అవన్నీ, కొందరు అంటున్నారు మరి. మనకు తెలియదు అది. ఈ 2 మూవీస్‌లలో దేనికి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయంటారు? కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకుంటా. అపోజిషన్ పార్టీని తగ్గించి చూయించడానికి ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారంటారు. యాత్ర 2 అవునండి, దానికోసమే కదా. ఎవరి మెజారిటీ ఎక్కువ ఉంటే వాళ్ళే కదా గెలిచేది సింపతితో. దానికోసమే చేస్తాం. ఓట్లు బాగా ఓట్లు బాగా వస్తాయి కాబట్టి అందుకే రిలీజ్ చేసారు ఇక్కడ కూడా. అక్కడ మళ్ళీ రిలీజ్ యాత్ర 2 అందుకే రిలీజ్ చేస్తున్నారు. వైసీపీని అడ్డం పెట్టుకొని మనీ కోసం ఈ మూవీని ఎలక్షన్స్ ముందు తీస్తున్నారు అంటున్నారు. మరి మీరేమంటారు? కెమెరామెన్ గంగతో రాంబాబు నో 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 యాత్ర మనీ కోసం. అక్కడ సింపతి గెయిన్ చేయాలంటే పక్కా రిలీజ్ ఉండాలి కదా. సింపతి కోసం అయితే పక్కా అది. ఎందుకంటే ఈసారి గెలవకపోతే మాత్రం జగన్ కష్టమైపోతుంది.